హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కమ్మగా పుల్లగా నోటికి ఎంతో రుచిగా ఉండే వంకాయ ముద్దకూర. ఈ వంకాయ ముద్దకూరకి ఏమేం కావాలో చూసేద్దామా మరి. పెద్ద వంకాయలు అరకిలో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకోవాలి. ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఆవపిండి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, కచ్చా పచ్చా దంచిన వెల్లుల్లి రేఖలు 6, కరివేపాకు 2 రెమ్మలు, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కచ్చా పచ్చా దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఈ వంకాయ ముద్దకూర ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. చింతపండులో అరగాసుడు వాటర్ వేసుకుని ఇలా చిక్కని పులుసుగా తీసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని గిన్నెలో మనం కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకుని ఉంచుకున్న వంకాయ ముక్కలు వేసి ఈ ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. వంకాయ ముక్కలు సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకోవటం వల్ల రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టి వంకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఈ వంకాయ ముక్కలు కొద్దిగా కలర్ మారిన తర్వాత మూత తీసి ఒకసారి ఉడికినాయో లేదో నొక్కి చూసుకోవాలి. వంకాయ ముక్కలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్ట్రైనర్లోకి వేసి వడపోసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు వేసి ఈ శనగపప్పును దోరగా వేయించుకోవాలి. శనగపప్పు దోరగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి ఆవాలు చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి. ఇలా ఆవాలు చిట్పట్లాడుతున్నప్పుడు వెల్లుల్లి రేఖలు వేసి వీటిని కొద్దిగా వేయించుకోవాలి. వెల్లుల్లి రేఖలు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి వీటిని కొద్దిగా వేగనిచ్చి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు వేసి ఒకసారి లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు మనం వడపెట్టి ఉంచుకున్న వంకాయ ముక్కలు వేసి ఈ తాలింపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం, రుచికి సరిపడా సాల్ట్, చిన్న బెల్లం ముక్క వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి చింతపండు రసం దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చింతపండు రసం దగ్గర పడుతున్నప్పుడు మూత తీసి ఆయిల్ బయటకు వచ్చే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. కూర ఇలా ముద్దగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కూరను చల్లారనివ్వాలి. ఈ కూర ఇలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. కావాలంటే 1 టీ స్పూన్ ఆవపిండిలో 1 టీ స్పూన్ నూనె వేసుకుని ఒకసారి బాగా కలిపి కూరలో వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ఆవపిండి పూర్తిగా ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఆవపిండి వేసుకుంటే ఈ కూర 1 గంట ఊరిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది. కమ్మగా పుల్లగా ఎంతో రుచిగా ఉండే వంకాయ ముద్దకూర రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.